వెల్కమ్ టు ఫోకస్. ప్రపంచ దేశాలను శాసించే అగ్రశక్తిగా ఎదిగేందుకు చైనా అనుసరిస్తున్న కుటిల వ్యూహం ఒకటి తాజాగా బట్టబయలైంది. పలు దేశాల దౌత్య కార్యాలయాలు, అంతర్జాతీయ స్థాయి దిగ్గజ కంపెనీల్లో పరిమాణాలపై ఎప్పటికప్పుడు కన్నేసి ఉంచేందుకు గాను పక్కా ప్రణాళిక ప్రకారం వాటిలోకి తమ సభ్యులను చైనా కమ్యూనిస్టు పార్టీ చొప్పించినట్లు తేలింది. ఇలా 10 మంది, 100 మంది కాదు, ఏకంగా దాదాపు 20 లక్షల మంది సిపిసి సభ్యులు ఆయా చోట్ల పనిచేస్తున్నట్లు నిర్ధారణ అయింది. తన దేశంలోని విదేశీ కాన్సులేట్లు, బహుళజాతి సంస్థల కార్యాలయాల్లోకి చైనా తన గూఢాచారులను చొరబెడుతోంది. కరోనా వ్యాక్సిన్ తయారీ సంస్థ ఫైజర్, విమానయాన సంస్థ బోయింగ్తో పాటు ప్రసిద్ధ బహుళజాతి సంస్థల ఆఫీసుల్లో, కనీసం 10 విదేశీ రాయబార కార్యాలయాల్లో చైనా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు చోటు సంపాదించి సైబర్ గూఢాచార్యంతో అక్కడ వివరాలు తమ ప్రభుత్వానికి చేరవేరుస్తున్నారని ఆస్ట్రేలియా మీడియా కథనాలు ప్రచురించింది. షాంఘైలోని భారత కాన్సులేట్ కార్యాలయం, అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలు ఇటీవల కోవిడ్ టీకాను అభివృద్ధి చేసిన ఫైజర్ కంపెనీ వంటివి కూడా డ్రాగన్ చొరబాట్లకు గురైన వాటిలో ఉండటం గమనార్హం. ప్రపంచ దేశాలను నివ్వెరపరిచేలా ఉన్న ఈ చైనా లీక్స్ వివరాలను ఆస్ట్రేలియాకు చెందిన ది ఆస్ట్రేలియన్ పత్రిక బయటపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా రక్షణ, బ్యాంకింగ్, ఔషధ తయారీ సహా పలు రంగాలకు చెందిన పెద్ద సంస్థల్లో 19.5 లక్షల మంది సిపిసి సభ్యులు చొరబడినట్లు తాజా కథనంలో ఆస్ట్రేలియా పత్రిక ఆరోపించింది. దాని ప్రకారం బోయింగ్, ఫోక్స్వాగన్, ఫైజర్, ఆస్ట్రాజెనికా వంటి దిగ్గజ సంస్థలతో పాటు ఏఎన్జెడ్, హెచ్ఎస్బీసీ వంటి ఆర్థిక సంస్థల్లోనూ సిపిసి సభ్యులు ఉద్యోగులుగా ఉన్నారు. వారి పుట్టినరోజు, జాతీయ గుర్తింపు సంఖ్య, మతం, సిపిసిలో స్థానం వంటి సమాచారమంతా తాజా చైనా లీక్స్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 79,000 కంపెనీలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ సంస్థల్లో సిపిసి సభ్యులు చొరబడినట్లు అంచనా. సిపిసి చొరబాట్లు కేవలం కంపెనీలకు పరిమితం కాలేదు, దౌత్య కార్యాలయాల్లోనూ తమ వేగులను ఆ పార్టీ ప్రవేశపెట్టింది. షాంఘైలోని భారత్, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, ఇటలీ, దక్షిణాఫ్రికా సహా కనీసం 10 దేశాల్లో వీరంతా ఉన్నారని తాజా సమాచారం. దౌత్య కార్యాలయాల్లో సిపిసి సభ్యులు క్లర్కులు, ఆర్థిక సలహాదారులు, రాజకీయ ప్రభుత్వ వ్యవహారాల నిపుణులు, కార్యనిర్వాహక సహాయకుల వంటి స్థానాల్లో ఉన్నారు. పక్కా ప్రణాళికతో, సమన్వయంతో 10 ఏళ్లకు పైగా కృషి చేయడం ద్వారా వారిని ఆయా కార్యాలయాల్లోకి సిపిసి చొప్పించింది. ప్రపంచంలో ఈ తరహా లీకు వెలుగు చూడటం ఇదే తొలిసారి అని ది ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ షర్రీ మార్కసన్ అభిప్రాయపడ్డారు. దేశ అధ్యక్షుడు జిన్పింగ్ నేతృత్వంలో చైనా సిపిసి పనిచేస్తున్న తీరును ఇది బట్టబయలు చేసిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న, పనిచేస్తున్న ఈ సభ్యులంతా అవసరమైతే నేరుగా జిన్పింగ్తోనే మాట్లాడుతుంటారని పేర్కొన్నారు. కొన్ని అంతర్జాతీయ కంపెనీలు తమ మేధో హక్కుల పరిరక్షణకు, కార్పొరేట్ గూఢచర్య నివారణకు జాగ్రత్తలు తీసుకోవడం లేదని తెలిపారు. చైనాపై అసంతృప్తితో ఉన్న కొందరు ప్రజావేగులు షాంఘై సర్వర్ ద్వారా 2016 ఏప్రిల్లో చైనా లీక్స్ వివరాలను సేకరించారు. వారి నుంచి ఆస్ట్రేలియా మీడియాకు సమాచారం అందింది. చైనాతో సంబంధాలను పర్యవేక్షించేందుకు గాను ప్రపంచవ్యాప్త ప్రజాస్వామ్య దేశాలు కలిసి 150 మంది సభ్యులతో ఈ ఏడాది జూన్లో బృందాన్ని ఏర్పాటు చేశాయి. ఆ బృందానికి తాజా లీక్స్ వివరాలు ఈ ఏడాది సెప్టెంబర్లోనే అందాయి. 2 ఏళ్లుగా ఆస్ట్రేలియా, చైనా మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. 5G నెట్వర్క్ వ్యవహారంలో చైనాకు చెందిన హువావీ కంపెనీపై కంగారు దేశం 2018లో నిషేధం విధించింది. హాంకాంగ్, తైవాన్, దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ వ్యవహరిస్తున్న తీరుపై పలుమార్లు విమర్శలు గుప్పించింది. కరోనా వైరస్ పుట్టుకపై దర్యాప్తు అవసరమంటూ ఆస్ట్రేలియా బలంగా వాదించడంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఇటీవల మరింత బీటలు వారాయి. దానిని ఏడాది సెప్టెంబర్లో ఓ ఇంటర్ పార్లమెంటరీ గ్రూప్కు పంపించారు. చైనా వ్యవహారాలపై ఏర్పాటైన ఈ గ్రూపులో వివిధ ప్రజాస్వామిక దేశాలకు చెందిన 150 మంది పార్లమెంటు సభ్యులున్నారు. కాగా అమెరికా ప్రభుత్వ కార్యాలయాల్లో నెలపాటు పెద్ద ఎత్తున
హ్యాకింగ్ జరిగినట్లు తేలింది. దీంతో ట్రెజరీ, వాణిజ్య శాఖలో నెట్వర్క్లను ప్రక్షాళన చేయాలని, డేటా లీకైన సర్వర్లను డిస్కనెక్ట్ చేసేయాలని అమెరికా ప్రభుత్వ సంస్థలు అత్యవసర ఆదేశాలను జారీ చేశాయి. షాంఘై ఫారిన్ సర్వీస్ ఏజెన్సీ సర్వీస్ డిపార్ట్మెంట్ ద్వారా కమ్యూనిస్టు కార్యకర్తలను ఆయా కార్యాలయాల్లో ప్రభుత్వం రిక్రూట్ చేస్తున్నట్లు తేలింది. ఈ డేటాబేస్ను చైనా విజిల్ బ్లోయర్లు 2016 జూలైలో షాంఘైలోని ఓ సర్వర్ నుంచి తీసుకున్నారు. దానిని ఈ ఏడాది సెప్టెంబర్లో ఓ ఇంటర్ పార్లమెంటరీ గ్రూప్కు పంపించారు. కాగా అమెరికాలోని చైనా రాయబార కార్యాలయాలు గూఢచర్యానికి పాల్పడుతున్నాయని భావించిన అమెరికా వాటిని మూసివేయించింది. హ్యూస్టన్లోని చైనా రాయబార కార్యాలయంలో గూఢచర్యానికి సంబంధించిన సమగ్ర చర్చలు జరుగుతూ ఉన్నాయని, ఆ కారణం చేతనే మూసివేయించామని విదేశాంగ శాఖ మంత్రి తెలిపారు. అమెరికాకు చెందిన కీలక రహస్యాలు చైనా సంపాదిస్తోందని ఆరోపించారు. అమెరికాకు చెందిన వ్యాపార రహస్యాలను తీసుకుని అమెరికన్లు లక్షల్లో ఉద్యోగాలు కోల్పోయేలా చేసిందని చెప్పుకొచ్చారు. చైనా కుట్రలను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు ఏకం కావాలని ఆయన అన్నారు. హ్యూస్టన్లోని చైనా రాయబార కార్యాలయం మాత్రమే కాదు, మరిన్ని కూడా మూసివేసే అవకాశాలున్నాయని అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనిపై చైనా చెంగ్డు నగరంలో ఉన్న అమెరికా కాన్సులేట్ లైసెన్స్ను రద్దు చేసినట్లు ప్రకటించింది. మరోవైపు ఇటీవల అమెరికా తమ దేశంలో సీక్రెట్గా జరుగుతున్న ఓ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ని బయటపెట్టింది. ఈ ఆపరేషన్లో భాగంగా సైంటిఫిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ల డేటా సేకరిస్తున్నట్లు గుర్తించారు. తమ దేశంలో జరిగిన ఈ వాణిజ్య రహస్యాల చోరీ, కార్పొరేట్ గూఢచర్యం వల్ల చైనానే లబ్ధి పొందినట్లు కూడా అమెరికా పేర్కొనటం గమనార్హం. కాగా ఈ ఏడాది మేలో వాణిజ్య విభాగ విదేశీ ప్రత్యక్ష ఉత్పత్తుల వినియోగం నిబంధనలు మరింత విస్తృతం చేసిన అగ్రరాజ్యం అమెరికా, తద్వారా చైనీస్ టెలికాం దిగ్గజం హువావే టెక్నాలజీస్ను అమెరికా చట్టాలను ఉల్లంఘించకుండా కట్టడి చేయాలని నిర్ణయం తీసుకుంది. హువావా బ్యాన్తో పాటు దక్షిణ చైనా సముద్రం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేలా వ్యవహరిస్తున్న అమెరికాకు ఆసిస్ మద్దతుగా నిలిచింది. అంతేకాక కరోనా వైరస్ విషయంలోనూ డ్రాగన్ దేశంపై విరుచుకుపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య గత కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దౌత్య, వ్యాపార సంబంధాలు దెబ్బతిన్నాయి. హువావేను విశ్వనీయత లేని వ్యాపార సంస్థగా అభివర్ణిస్తూ చైనా కమ్యూనిస్టు పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఆ సంస్థ పనిచేస్తోందని ఆరోపించింది. అంతేకాక ఏదైనా దేశానికి చెందిన 5G నెట్వర్క్ మౌలిక సదుపాయాలు కనుక వావే వద్ద ఉన్నట్లయితే ఆ దేశంపై గూఢచర్యం చేసే అవకాశాలు ఉంటాయన్న సమాచారాన్ని తన మిత్ర దేశాలతో పంచుకుంది. ఈ నేపథ్యంలో యూకే, ఆస్ట్రేలియా ఈ చైనీస్ కంపెనీపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా హువావేను బ్యాన్ చేసినట్లు ఆస్ట్రేలియా వెల్లడించింది. ఇప్పటికే మహమ్మారి విషయంలో చైనాను వేలెత్తి చూపుతున్న ప్రధాన దేశాల్లో ఆస్ట్రేలియా కూడా ఒకటి. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇటీవల క్షీణించాయి. ఇదే సమయంలో ఆస్ట్రేలియా, చైనాల మధ్య ఓ ట్వీట్ వివాదాన్ని రాజేసింది. ఆఫ్ఘనిస్తాన్ బాలుడి మెడను ఆస్ట్రేలియా సైనికుడు కత్తితో నరుకుతున్నట్టు ఓ ఫోటోను చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ ట్విట్టర్లో షేర్ చేయడం వివాదాస్పదమవుతోంది. ఆఫ్ఘన్ పౌరులు, ఖైదీలను ఆస్ట్రేలియా సైనికులు హత్య చేయడం దిగ్భ్రాంతికి గురిచేసింది. వీటిని ఖండిస్తున్నామని, ఇందుకు వారు బాధ్యత వహించాలని ఈ ఫోటోను షేర్ చేసి ట్వీట్ చేశారు. దీనిపై ఆస్ట్రేలియా తీవ్రంగా స్పందించింది. ఇది తప్పుడు ఆరోపణ అని, అసహ్యకరమైన ట్వీట్ అని ప్రధాని స్కాట్ మోరిసన్ వ్యాఖ్యానించారు. ఇది నకిలీ ఫోటో అని, మార్ఫింగ్ చేసి పెట్టారని, దీనిని వెంటనే తొలగించి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటువంటి పని చేయటానికి సిగ్గుపడాలని, చైనా ప్రపంచం దృష్టిలో చులకన అయిందని మోరిసన్ మండిపడ్డారు. ఇరు దేశాల మధ్య విభేదాలున్నప్పటికీ వాటిని ఎదుర్కొనే మార్గం ఇది కాదని హితవు పలికారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లపై పోరాడిన అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలో ఆస్ట్రేలియా దళాలు కూడా పాలుపంచుకున్నాయి. ఆ సమయంలో 39 మంది అమాయకులను అన్యాయంగా చంపేయడంలో ఆస్ట్రేలియా ప్రత్యేక దళాల పాత్ర ఉందని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధ నేరాలపై ఆస్ట్రేలియా దర్యాప్తు చేసింది. దీని మేరకు ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఆఫ్ఘన్ పౌరుల హత్యలతో వారికి ప్రమేయం ఉన్నట్లు వెల్లడించింది.
దీనిని ఆధారంగా చేసుకుని చైనా తప్పుడు ఫోటోతో ట్వీట్ చేసినట్టు ఆస్ట్రేలియా ఆరోపించింది. ఆఫ్ఘన్ పౌరులు, ఖైదీలను ఆస్ట్రేలియా సైనికులు హత్య చేయడం షాక్కు గురి చేసింది. ఇటువంటి చర్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆ సైనికులను విడిచిపెట్టకూడదని ఫోటోతో పాటు రాశారు. అయితే చైనా అబద్ధాలను ప్రచారం చేస్తోందని మోరిసన్ భగ్గుమన్నారు. మరోవైపు ఆస్ట్రేలియా ప్రభుత్వం చైనా రాయబారిని పిలిచి క్షమాపణ చెప్పాలని అడిగింది. అటు ఈ ఫోటోపై ఆస్ట్రేలియా డిమాండ్కు చైనా ససేమిరా అంటోంది. తాము క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హూ చుయాంగ్ స్పష్టం చేశారు. ఆఫ్ఘన్ పౌరులను అత్యంత దారుణంగా చంపడం సమర్థనీయమని వారు భావిస్తున్నారా? కానీ ఆఫ్ఘన్ల ప్రాణాల విషయంలో అలాంటి క్రూరత్వాన్ని ఖండించకూడదా అని ప్రశ్నించారు. మరోవైపు ఈ వివాదంపై న్యూజిలాండ్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. తమ అభ్యంతరాలను నేరుగా చైనా ప్రభుత్వంతో పంచుకున్నామని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెన్ తెలిపారు. కొంతకాలంగా ఆస్ట్రేలియా, చైనా దేశాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఆస్ట్రేలియాపై ఫిర్యాదులను ఏకరవు పెడుతూ చైనా విదేశాంగ శాఖ ఓ పట్టిక విడుదల చేసిన నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ స్పందించారు. చైనా ఒత్తిళ్లకు తాము తలగ్గబోమని స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా ఇటీవల తమ విదేశీ పెట్టుబడుల విధానాన్ని మరింత కఠినతరం చేసింది. తమ 5G నెట్వర్క్ ఏర్పాటు నుంచి చైనాకు చెందిన హువాయే సంస్థను తప్పించింది. అంతేకాకుండా జాతీయ భద్రత నేపథ్యంలో పలు ప్రాజెక్టుల్లో చైనా పెట్టుబడులను అడ్డుకుంది. దాంతో చైనా అధినాయకత్వం కంగారు దేశంపై కారాలు మిరియాలు నూరుతోంది. మీరు చైనాను శత్రువు అనుకుంటే చైనా నిజంగానే శత్రువుగా మారుతుందని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. దీనిపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ మాట్లాడుతూ చైనా విదేశీ వ్యవహారాల శాఖ విడుదల చేసిన ఆ జాబితాను అనధికార పత్రమని పేర్కొన్నారు. ఇలాంటి ఫిర్యాదులు, ఆరోపణలతో ఆస్ట్రేలియాను అడ్డుకోలేరని అన్నారు. తమ జాతీయ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, తమ జాతీయ ప్రయోజనాలు కాపాడుకునే విధంగా తమ నిబంధనలు రూపొందించుకుంటామని తేల్చి చెప్పారు. తమ సొంత విదేశీ పెట్టుబడుల విధానం రూపకల్పనలోనూ 5G నెట్వర్క్ నిర్మాణం ఎలా చేయాలన్న దానిపైన ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని మోరిసన్ స్పష్టం చేశారు. అయితే ఒక దేశానికి సంబంధించిన 5G నెట్వర్క్ మౌలిక సదుపాయాలు హువాయే వద్దే ఉంటే అది ఆ దేశంపై గూఢచర్యం చేయగలదని, నెట్వర్క్ను నిలిపివేయగలదని, దీనివల్ల కమ్యూనికేషన్ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుందని అమెరికా ఆరోపిస్తోంది. ట్రంప్ ఆదేశాలకు ముందే హువావేపై ఆంక్షలు విధించాలని తన పాశ్చాత్య మిత్రదేశాలపై అమెరికా ఒత్తిడి తీసుకొచ్చింది. ముఖ్యంగా 5 ఐజ్ గ్రూప్ సభ్యదేశాలకు అమెరికా ఈ సూచన చేసింది. అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ 5 ఐజ్ గ్రూప్ సభ్యదేశాలు. ఇవి ఒకదానితో ఒకటి అత్యంత కీలకమైన రహస్య సమాచారాన్ని సైతం ఇచ్చిపుచ్చుకుంటాయి. హువాయే 5G నెట్వర్క్ వినియోగిస్తే ఇంగ్లీష్ వాడే ఏ దేశంతోనూ సమాచారం ఇచ్చిపుచ్చుకోకూడదని అమెరికా హెచ్చరించింది. కీలకమైన సమాచార వ్యవస్థలను హువావే 5G నెట్వర్క్ ద్వారా వాడే దేశాలతో తాము ఎలాంటి సమాచారాన్ని పంచుకునేది లేదని అమెరికా స్పష్టం చేసింది. టెలికాం దిగ్గజం హువావే చుట్టూ తాజాగా అల్లుకున్న వివాదం చైనా గూఢచర్యం విధానాలను మరోసారి బయటపెట్టింది. చైనా తన పనులు నెరవేర్చుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులను, వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తుందో ఇది తేటతెల్లం చేసింది. చైనా గూఢచర్యం ఏ స్థాయిలో ఉంది, అది ఎలా నడుస్తుంది, ఎవరు నడుపుతారు? మాజీ M16 గూఢచారి సహకారంతో ఇటీవల విడుదలైన ఓ రిపోర్ట్ అనేక అంశాలను బయటపెట్టింది. తమ టెలికాం కంపెనీ తిరిగి తన కార్యకలాపాలు కొనసాగించడానికి చైనా ప్రభుత్వం ఆ దేశ రాజకీయ నాయకులతో ఎలా వ్యవహారం నడిపిందో, ప్రముఖ వ్యక్తులను ప్రభావితం చేయడానికి ఎలా ప్రయత్నించిందో అందులో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి చైనా కంపెనీలో అంతర్గతంగా ఒక విభాగం పనిచేస్తూ ఉంటుంది. ఇది చైనాలో అధికార కమ్యూనిస్టు పార్టీకి జవాబుదారీగా ఉంటుంది. ఆయా సంస్థలు తమ దేశ రాజకీయ విధానాలకు అనుగుణంగా నడుస్తున్నాయా లేదా అనేది ఈ విభాగం నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఈ తరహాలోనే బిజినెస్ ముసుగులో చైనా కమ్యూనిస్టు పార్టీ బ్రిటన్లో తమ కార్యకలాపాలు కొనసాగిస్తోందని నిపుణులు చెబుతున్నారు. చైనాకు సంబంధించినంత వరకు వ్యాపారం, రాజకీయాలు వేర్వేరు కాదన్నది వీరి వాదన. చైనా కమ్యూనిస్టు పార్టీకి 9,30,00,000 మందికి పైగా సభ్యులున్నారు. వారిలో చాలా మంది వివిధ దేశాల్లోని సంస్థల్లో పనిచేస్తూ ఉంటారు.
రహస్యాలు సేకరించడానికి, ముఖ్యంగా టెక్నాలజీ, టెలికాం రంగాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంలో వీరు క్రియాశీలకంగా ఉంటారు. విదేశాల్లోని కంపెనీల్లో పనిచేసే వీరంతా ఏజెంట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. వివిధ రకాల పద్ధతుల్లో ఆయా దేశాల్లోని అధికారులను, రాజకీయ నాయకులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చైనా తన వ్యూహాల అమల్లో అనేక ఎత్తుగడలు వేస్తుంది. తమ లక్ష్యం చైనాయేతరుడైన అధికారి అయితే పెద్ద మొత్తంలో బహుమతుల రూపంలో అతన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇది మొదటి రక విధానం. ఆ తర్వాత అనేక విధానాలుగా ప్రలోభ పెట్టడం, బెదిరించడం వంటివి చేస్తూ ఉంటారు. పాశ్చాత్య దేశాల వరకు చైనాలో పెద్ద పెద్ద బిజినెస్ మీటింగులకు ఆహ్వానం పంపడం, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సంస్థలకు ధన రూపంలో సాయం చేయడం, లేదంటే ఏ కంపెనీలోనో నాన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్ పదవి కట్టబెట్టడం, ఒక్కోసారి వారి జీవితమే మారిపోయేంత డబ్బును ఆఫర్ చేయడం లాంటి పనులు చేస్తూ ఉంటాయి. గత 10-15 ఏళ్లుగా కీలకమైన విదేశీ వ్యక్తులను భారీ నజరానాలతో ఆకట్టుకునే పద్ధతి క్రమంగా పెరుగుతూ వచ్చినట్లు తేలింది. ఇక చైనాలో కూడా ఇలాంటి విధానాలు కొన్ని మరీ దారుణంగా ఉంటాయి. దేశంలో ఉన్న వారి కుటుంబం సభ్యులపై ఒత్తిడి తీసుకురావటం, బ్లాక్మెయిల్ చేయటం, విదేశీ వ్యాపారులైతే వారికి అమ్మాయిలను ఎరవేయటం సర్వసాధారణం. ఆకర్షణీయమైన మహిళలతో వారి పరిచయం కలగచేసి వారితో సంభాషణలు, ఇతర వ్యవహారాలను రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తారు. ఇలాంటివన్నీ చైనా రక్షణ శాఖ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇవన్నీ కేంద్రీకృత విధానంలో కాకుండా వివిధ రాష్ట్రాల రక్షణ విభాగాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కంపెనీల వ్యవహారాలను విడివిడిగా పర్యవేక్షిస్తూ ఉంటాయి. ఉదాహరణకు అమెరికా వ్యవహారాలను షాంఘై బ్యూరో చూసుకుంటే, రష్యా వ్యవహారాలను బీజింగ్ బ్యూరో, జపాన్, కొరియా వ్యవహారాలను టియాంజిన్ బ్యూరో చూసుకుంటాయి. ఇలా ఒక్కొక్క బ్యూరో ఒక్కో దేశ వ్యవహారాలు చూస్తుంది. సమాచార సేకరణ కోసం చైనా ప్రభుత్వం తన అధికారాలన్నింటినీ ఉపయోగించుకుంటుంది. భారీ సైబర్ గూఢచర్యం దగ్గర నుంచి ఇండస్ట్రీ నిపుణులను లోపర్చుకునే వరకు వివిధ మార్గాల్లో ఇది కొనసాగుతోంది. భారత రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, ప్రధాన న్యాయమూర్తి బాబ్డేతో సహా కేంద్ర మంత్రులపై గూఢచర్యం చేయడానికి చైనా కుట్ర పన్నింది. భారత్లో అత్యంత శక్తిమంతులుగా గుర్తింపు పొందిన 10,000 మందికి పైగా ప్రముఖులపై నిఘా వేసినట్లు వెల్లడైంది. వారికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా నెట్వర్క్ రూపొందించుకున్నట్లు తేటతెల్లమైంది. దీనిపై ప్రముఖ జాతీయ దినపత్రిక ది ఇండియన్ ఎక్స్ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మొదలుకుని ముఖ్యమంత్రుల వరకు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే దగ్గర నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తల వరకు కొందరు ప్రముఖుల డేటాపై నిఘా ఉంచిందనే విషయాన్ని వెల్లడించింది. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని షెంజన్లోని టెక్నాలజీ కంపెనీ షెన్హువా డేటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ లిమిటెడ్ ద్వారా భారత ప్రముఖులపై రియల్ టైం మానిటరింగ్ చేస్తోందని ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొంది. ప్రముఖుల డేటాపై నిఘా ఉంచడానికి ప్రత్యేకంగా ఓవర్సీస్ కీ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ను ఆ సంస్థ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపింది. షెన్హువా డేటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీకి చైనా కమ్యూనిస్టు పార్టీ, ఆ దేశ ప్రభుత్వంతో సంబంధాలున్నట్లు వెల్లడించింది. దీనిపై ఆరా తీయడానికి బిగ్ డేటా టూల్స్ ను వినియోగించి 2 నెలల పాటు ఇన్వెస్టిగేట్ చేసినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ వెల్లడించింది. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చైనా వస్తువులు, యాప్లపై విధించిన నిషేధం, సరిహద్దు సమస్య మొదలైన వాటిని దృష్టిలో పెట్టుకుని చైనా ఈ దుశ్చర్యకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ప్రముఖులే కాక ఇండియాలోని అధికారులు, జడ్జిలు, సైంటిస్టులు, విద్యావేత్తలు, జర్నలిస్టులు, నటులు, మీడియా ప్రతినిధులు, మత పెద్దలు, ఉద్యమకారులపైన నిఘా పెట్టినట్లు తెలిసింది. ఈ ప్రముఖులందరి డిజిటల్ జీవితాలను చైనా కంపెనీలు అనుసరిస్తున్నాయి. భారత్లోని ప్రముఖ నేతలపై రహస్యంగా నిఘా పెట్టి సాంకేతిక యుద్ధానికి తెరలేపింది. చైనా కంపెనీ ఇండియాతో పాటు అమెరికా, బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కూడా డేటా సేకరిస్తున్నట్లు తెలిసింది. ఈ కారణాలతోనే చైనా యాప్లను నిషేధించామని సంబంధిత అధికారులు వ్యాఖ్యానించారు. ఇటువంటి వ్యవహారాలు ప్రపంచ దేశాలకు సర్వసాధారణమని సైతం పేర్కొనటం గమనార్హం. ప్రపంచాన్ని శాసించాలన్న దుర్బుద్ధితో డ్రాగన్ కంట్రీ చేపట్టిన గూఢాచారంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దిగ్గజ కార్పొరేట్ సంస్థల్లోనూ చైనా కమ్యూనిస్టు ప్రతినిధులు ఉంటున్నారన్న వార్తల నేపథ్యంలో అన్ని దేశాలు ఉలిక్కిపడ్డాయి.
ఇప్పటికే డ్రాగన్ కు చెక్ పెట్టేందుకు క్యాట్ దేశాలు ముందడుగు వేస్తున్న తరుణంలో ఈ వార్తలు మరింత సంచలనం సృష్టిస్తున్నాయి. దీనిపై అటు అమెరికా ఇటు ఆసీస్ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేయడంతో మిగిలిన దేశాలు సైతం చైనా తీరుకు మండిపడుతున్నాయి.